శ్రీకృష్ణదేవరాయల వారి తల్లి మరణశయ్యపై ఉంది. అందరూ విచారణ వదనాలతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు. రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయల వైరకేసి చూసింది. రాయలు ఆమె దగ్గరగా వెళ్ళారు. హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరికీ వినిపించలేదు. కాని రాయల వారికి అస్పష్టంగా వినబడింది. భటులకేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరిగెత్తారు. అది మామిడి పళ్ళు దొరికే సీజన్ కాదు. వెళ్ళిన భటులు ఇంకా రాలేదు. ఆ రోజు గడిచింది. రాయలవారి తల్లి మళ్ళీ సృహ కోల్పోయింది. ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడి పండు పట్టుకు వచ్చాడు. ఎలా సంపాదించాడని అడక్కండి. ఆ రోజుల్లో కూడా పళ్ళు పాడవకుండా జాగ్రత్తపరిచే ప్రక్రియ కనిపెట్టారేమో. కానీ అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచారు. అయ్యో, తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయాని అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు. తాతాచార్యులు వారు ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, తమ తల్లిగారి కర్మ 12వ రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి. అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది అని. ఈ సలహా రాయలవారికి నచ్చింది. వెంటనే మంత్రి తిమ్మరసును పిలిచి 1000 బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని హుకుం జారీ చేశారు. 1000 బంగారు మామిడి పళ్ళు అంటే ఎంత ఖర్చు? ఈ దుబారా ఆపు చేసే మార్గమే లేదా అని ఆలోచించి ఇందుకు తగినవాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా ఉపాయం ఆలోచించమని కోరారు. రామకృష్ణుడు సరే అని తల ఊపి వెళ్ళిపోయాడు. రాయలవారి తల్లి కర్మ 12వ రోజున బ్రాహ్మణులు వచ్చి దివానం దగ్గర వేచి ఉన్నారు. ఇంతలో రామకృష్ణుడు వచ్చి, అయ్యలారా, ఈ పక్క గదిలోంచి వరుసగా ఒక్కొక్కరే దివానంలోనికి వెళితే రాయలవారు బంగారు మామిడి పండ్లు ఇస్తారు. అయితే ఒక షరతు, ఆ గదిలో ప్రతి వారి ఒంటి మీద వాత పెట్టబడుతుంది. ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడి పండ్లు ఇస్తారు అని ప్రకటించాడు. కొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్ళిపోయారు. మిగిలిన వారు ఒక్కొక్కరే లోపలికి రాసాగారు. అక్కడ రామకృష్ణుడు ఉండి, అయ్యలారా, మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పండ్లు ఇస్తారు. ఆనక మీ ఇష్టం అన్నాడు. మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశ కొద్దీ 2 వాతలు పెట్టించుకున్నాడు. ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివానంలోనికి వెళ్ళాడు. రాయలవారు అతని చేతిలో ఒక బంగారు మామిడి పండు పెట్టారు. అయ్యా, నేను 2 వాతలు పెట్టించుకున్నాను, మరి తమరు ఒకటే ఇచ్చారు అని తన వీపు మీద వాతలు చూపించాడా బ్రాహ్మణుడు. రాయలవారు నిర్ఘాంతపోయారు. వాతలేమిటి అని అడిగారు. అక్కడ రామకృష్ణ కవి గారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభు అన్నాడు బావురుమంటూ. రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వాతలు పెట్టించుకోబోయే 2వ బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచారు. రామకృష్ణునికేసి చూసి, ఏమిటి కవీశ్వర ఈ పని? మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగారు. మహాప్రభో, నన్ను మన్నించాలి. తమ తల్లిగారి పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు. ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది. నేను గరిటె కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త గుట్టుకుమంది. ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉండగా తమరు తమ తల్లిగారి ఆత్మ తృప్తి కోసం బంగారు పళ్ళు ఇస్తున్నారని విని వాతలు పెడతానంటే ఎవరూ ఒప్పుకోరని వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు రామకృష్ణుడు. ఊరుకోవయ్యా, బ్రాహ్మణులకు వాతలు పెడితే ఆమె వాతరోగం పోతుందా అన్నారు రాయలవారు కోపంగా. చిత్తం తమ తల్లిగారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి
తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మ తృప్తి పడితే, వాతులు పెడితే మా మేనత్తగారి ఆత్మ తృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు. రాయలవారికి కనువిప్పు కలిగింది. వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణునికేసి చూడటానికి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయారు. తిమ్మరుసు ఆనందంతో రామకృష్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.